ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఏపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 23-2018 నోటిఫికేషన్ ఇష్యూ డేట్ చూసుకుంటే వెస్టర్డే December 31st అని కనపడుతుంది. ఇక చూసుకున్నట్లయితే మనకి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని కనపడుతుంది. ఇవైతే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది మనకి జనరల్ రిక్రూట్మెంట్, ఎటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు అయితే కావు. ఇవి పర్మనెంట్ పోస్టులు ఏపీఎస్సి నుండి అయితే భర్తీ అవుతున్నాయి. దాన్ని కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. టోటల్ గా చూసుకుంటే మనకి 405 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి 95 వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ ద్వారా రావడం జరిగినాయి. రిమైనింగ్ 310 వేకెన్సీస్ అనేవి ఫ్రెష్ వేకెన్సీస్. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా బేసిక్ పే అనేది ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. అంటే శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి మినిమం 15,600 నుండి మాక్సిమం 39,100 వరకు శాలరీ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అది కాకుండా 5,400 రూపాయలు అనేది అలవెన్సెస్ రూపంలో వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. టోటల్ గా మనకి శాలరీ అయితే 30,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఎప్పటి నుంచి అప్లై చేయాలో మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి మనకి February 6వ తారీఖు నుండి అప్లై అయితే చేయాలి. February 27 అనేది చివరి తేదీ. February 26 వరకు ఆన్లైన్ లో ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ముందుగా OTPR అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి నోటిఫికేషన్ లో మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ అనేది ఈ విధంగా జరుగుతుందో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ అనేవి బిలో 25,000 వస్తే ఆఫ్లైన్ లో జరుగుతుందని, అబౌట్ 25,000 వస్తే ఆన్లైన్ లో జరుగుతుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అక్కడైతే మనం క్లియర్ గా డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇవన్నీ మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. మనకి ఎగ్జామ్ అనేది జూలై మంత్ లో జరుగుతుందని చెప్పారు, కానీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. జూలైలో జరుగుతుందని చెప్పి మాత్రమే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మంత్ ఆఫ్ జూలై 2019 మెన్షన్ చేశారు. అదైతే మనం చూసుకోవచ్చు. ఇక మనకి డేట్ అయితే మెన్షన్ చేయలేదు క్లియర్ గా. తర్వాత చూసుకుంటే మనకి వేకెన్సీస్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి Zone 1, Zone 2, Zone 3, Zone 4 కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మనకి క్యారీ ఫార్వర్డ్ కి సంబంధించిన 95 వేకెన్సీస్ సంబంధించిన డీటెయిల్స్. మొత్తం మనకి చూసుకున్నట్లయితే 23 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను. వీటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీకి సంబంధించి ఏవైతే 310 వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనకి 23 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అవి కూడా సపరేట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోస్ట్ కి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్ అవుతారో వారు మాత్రమే పోస్టులకు అప్లై చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. మనకి ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. అవైతే చూడొచ్చు. మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేటెడ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే చూడొచ్చు. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. టోటల్ గా మనకి 23 కేటగిరీస్ కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ లో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీరు అయితే వెయిట్ చేయండి. జస్ట్ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇంకా డేట్ అయితే ఉంది కాబట్టి నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి. త్వరలోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. అది కూడా మీరు తెలుసుకోవచ్చు. మనకి రిజర్వేషన్ కూడా మెన్షన్ చేశారు ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి. అదైతే మీరు గుర్తుంచుకోవచ్చు. మనకి జనరల్ గా చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 42 సంవత్సరాలు అని చెప్పి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అయితే మనకి చూసుకుంటే ఏదైతే SC, ST, BC అభ్యర్థులు ఉంటారో వీరికి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్, NCC లో వర్క్ చేసిన వాళ్ళకి 3 సంవత్సరాలు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ లో ఎంప్లాయ్ ఎవరైతే పనిచేస్తారో వారికి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. హౌ టు అప్లై అని చెప్పి మనకి స్టెప్ బై స్టెప్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఫీ పేమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫీ పేమెంట్ చూసుకుంటే 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజు తో పాటు 120 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఫీ కూడా తీసుకుంటామని చెప్పి ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా మనకి పోస్టులకు సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిటీ వైజ్, జోన్ వైజ్, లోకల్ ఎన్ని ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇవన్నీ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుందాం. ఇవన్నీ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి Zone 1 కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, Zone 2 కి ఎన్ని ఉన్నాయి, Zone 3 కి ఎన్ని ఉన్నాయి, Zone 4 కి ఎన్ని ఉన్నాయి, జనరల్ కి ఎన్ని ఉన్నాయి, ఉమెన్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పి వేకెన్సీస్ అనేవి డిఫరెంట్ కేటగిరీలుగా మెన్షన్ చేశారు. అదైతే మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. అవైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అవన్నీ మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. మనకి సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ A, పార్ట్ B అయితే ఉంటుంది. పార్ట్ A లో చూసుకుంటే మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. వీటికి సంబంధించి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మినిట్స్ టైం అయితే ఇస్తారు. టోటల్ 150 మార్క్స్ వస్తాయి. పేపర్ 2 లో మనకి పార్ట్ A లో కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మినిట్స్ టైం ఇస్తారు. టోటల్ గా 300 మార్క్స్ ఉంటాయి. తర్వాత చూసుకుంటే మనకి పార్ట్ B, దీనికి వారల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనికి 50 మార్క్స్ అయితే ఇచ్చారు.
టోటల్ గా మనకి 500 మార్క్స్ కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ అయితే మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చెక్ చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ లింక్ అంటే నోటిఫికేషన్ కి సంబంధించిన పీడిఎఫ్ లింక్, అదే విధంగా సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి యూస్ అయ్యేటటువంటి పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. అదే విధంగా ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఈ పోస్టులకు అప్లై చేయడానికి చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అనేవి మనకి ఫిబ్రవరి 6వ తారీఖు నుండి అయితే ప్రారంభం అవుతాయి. ఇప్పుడే అప్లికేషన్స్ అయితే ప్రారంభం కావు. జస్ట్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. త్వరలోనే సిలబస్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి సెపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. అప్పటి వరకు ఇటువంటి అప్డేట్స్ పొందాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అది నోటిఫికేషన్ మీ మొబైల్ వరకు వస్తుంది. మీకు కావాల్సిన ప్రతి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.